ఇప్పుడు అలాగే చుట్టూ హాట్ టాపిక్ నడుస్తుంది. అవును తెలుసు. ట్రోలింగ్. అవును. ఎవరైతే కస్టమర్ రేట్లు చాలా కాస్ట్‌గా ఎక్కువ ఉందని చెప్పి అడిగినందుకు అది కస్టమర్ ఆర్డర్ పెట్టిరు కరెక్టే. హ్మ్. కానీ వాళ్ళు పెట్టినట్లు మనకు తెలవదు అన్న. ఆ ఆడియో అది ఎవరిదో కూడా తెలవదు. వాళ్ళదని చెప్పారు కదా! అది వాళ్ళదని చెప్పారు. మళ్ళీ డిలీట్ చేస్తున్నారు. హ్మ్. కానీ కాస్ట్ కూడా టూ మచ్ ఉంది. హ్మ్. అదే మ్యాంగో పికిల్ అంట సంథింగ్ ఏవో పెట్టిరు. మినిమం కాస్ట్ కూడా 1300 1900 పెట్టిరు. హ్మ్. అది హాఫ్ కేజీ. అది ఎవరు కొనుక్కోరు. అది కొనుక్కోవాలంటే అసలు మీద ఏం కాలే అన్న మీద వాడేసి కొనుక్కోవాలి. చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే, ఏదైనా సరే. అంత కాస్ట్ పెట్టొద్దు. కస్టమర్కి రెస్పాన్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు హ్మ్. అని మనం అనుకుంటున్నాం. వాళ్ళ సైడ్ నుంచి ఏందో కరెక్ట్ తెలియదు మనకి. ఇప్పుడు ఎవరైతే ఒక లేడీ చాలా కాస్ట్ ఎక్కువ అని అడిగినందుకు తెలుసు. అది ఏ రేంజ్ ఉందో నాకు అర్థమైపోయింది. 4 ఇళ్లలో పాచి పని చేసుకుని అవును. అన్నది. అదైతే తప్ప అన్న. అట్లా అట్లా అనడం తప్పు. ఇన్న వాళ్ళని తప్పు, అన్న వాళ్ళని కూడా తప్పు. అట్లా అనొద్దు. కస్టమర్‌తో అట్లా మాట్లాడొద్దు. అలా మాట్లాడొద్దు కదా. వాళ్ళే ఆ వాయిస్ మెసేజ్ పెట్టారని అలా సిస్టర్ వాళ్ళు కూడా బయట అది ఇప్పుడు ఎడిటింగ్ చేస్తారు అందరూ. అది వాళ్ళు వీడియో రిలీజ్ వాళ్ళు చేశారు. తప్పు లేకపోతే అవన్నీ బ్లాక్ చేయరు కదా వాట్సాప్ వాళ్ళ తప్పు ఉండొచ్చు మేడం. తప్పు ఉంది కాబట్టి వాళ్ళు బ్లాక్ చేస్తారు. మళ్ళీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తారు తప్పు అయిందని. అన్న తర్వాత తప్పు అయిందని దాన్ని అన్న కూడా వేస్ట్ కదా. అట్లా అనడం తప్పు కదా. అది కరెక్టే. నేను ఏమంటున్నా, తిట్టడం కరెక్ట్ తప్పే. కానీ వాళ్ళు కాస్ట్ పెట్టిరు, కస్టమర్లు ఏమన్నారో తెలియదు కదా. కాలింగ్ జస్ట్ ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయని చెప్పగానే వాయిస్ లో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్న. పచ్చళ్ళ కొనలేడు గర్ల్ ఫ్రెండ్ కానీ పెళ్ళానికి కానీ గోల్డ్ ఎలా కొనిస్తారా? ఆ పర్సనల్స్ అవన్నీ పచ్చళ్ళ గురించి బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి కానీ పర్సనల్స్ అవన్నీ మాట్లాడదు కదా. పోయి ఆడవనుకుంటే ఈడవనుకుంటే ఆడవనుకొని శాతనైతే కొనుక్కో లేకపోతే లేదని ఇష్టం మీద కొనుక్కుంటారు, లేకపోతే లేదు. వాళ్ళు బిజినెస్ వాళ్ళు అంటారు కదా చాదనైతే కొనుక్కో అట్లా అనొద్దు కదా. బిజినెస్ పెట్టుకున్నప్పుడు బిజినెస్ లాగా పెట్టుకోవాలి. వాట్సాప్ నెంబర్ ఇవ్వండి, దానిలో వాట్సాప్లో పెట్టాను అని అంటారు. ఇట్స్ ఓకే. బంద్ చేసి పడేసడం మంచిది కదా. నా కస్టమర్లను తిడితే కస్టమర్లు దేవుళ్ళు కదా. ఇప్పుడు కొనుక్కోవాలంటే ఇప్పుడు కస్టమర్ లేకపోతే ఇప్పుడు చిట్టి పికల్స్ ఆ పికల్స్ ఈ పికల్స్ పెట్టుకొని 1900 2000 పెట్టుకుంటే పావు కిలోకి అర్ధ కిలోకి అసలు అమ్మేవాడదేం కాదు వాళ్ళు. అంతే దాని గురించి తప్పు లేదు. వాళ్ళు అనేది కూడా కస్టమర్లు అనేది కూడా కరెక్టే అంటారు. అట్లా అనడం వల్ల దాని మంది ట్రోల్స్ కూడా చాలా మంది ట్రోల్ చేశారు. తప్పే కదా అన్న. ఎందుకంటే అట్లా కస్టమర్ని తిట్టొద్దు కదా. ఇప్పుడు కస్టమరే కదా దేవుళ్ళు. ఇప్పుడు మీరున్నారు, నన్ను అడుగుతారు ఆన్సర్లు, నేను చెప్తున్నాను అంతే. వాళ్ళు కూడా అడిగారు చెప్పారు కానీ అది కొనలేకపోతే నీ పిల్లల్ని మెయింటైన్ చేసుడు కష్టం అన్న తప్పు. అది మనం దానికి దగ్గరకు పోయి చూస్తే కానీ చెప్పగలుగుతాం. మనం వీడియోలు చూసి చెప్పలేము. మస్తు మంది చెప్తారు ఇవి కలుపుతాను అవి కలుపుతున్నామని. అది చూడలేము కదా.